మొత్తం దోసుకపోతున్నారు, ఊడ్చి పెడుతున్నారు అని అప్పటికే చెడతిట్టుడు తిరుగుతుండే మీకు తెలుసు. రాష్ట్రం అంతటా ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి కానీ ఇంకోళ్ళు కానీ వీరు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలకే చేసుకుంటున్నారు, బయట చేస్తలేరు అని చెప్పి ఒకటే తిరిగి మన మీద దాడి చేసిన విషయం కూడా మీకు తెలుసు. దాంతోనేమన్నా అక్కడక్కడ కొద్దిగా మరి మిగిలిపోయిన సమస్యలుంటే వాటిని చేయలేకపోయినాం కావచ్చు, కానీ అంతేగాని జ్యోతినగర్ మీద నాకేదో ప్రేమ లేకనో చేసే కాడికి కొన్ని ప్రయత్నాలు చేసినాం. ఇప్పుడే నేను ఇక్కడ ఉండే మా అక్కని అడిగిన, అమ్మ మరి 2,500 నెలకు అన్నారు కాంగ్రెస్ వాళ్ళు, 2 ఏళ్ల కిందట చెప్పిండ్రు వస్తుందా అని అడిగిన. లేదు బిడ్డ వస్తలేదు, గవే 2,000 వస్తున్నాయి అని చెప్పింది. ఏ 2,000? కేసీఆర్ రాకముందు 200 ఉన్నది, మరి తర్వాత 2,000 రూపాయలు కేసీఆర్ గారు చేసింది. ఇక్కడ బీడీలు చుట్టే అక్కజల్లలు ఉన్నారా? అందరు బీడీలు చుడతారా? మరి ఒక్కసారి యాద్ చేసుకోండి, కేసీఆర్ రాకముందు బీడీలు చుట్టేటోళ్ళు ఉన్నారని పట్టించుకున్నారా? ఎన్నడూ వాళ్ళు పట్టించుకోలే. ఒంటరి మహిళలు ఎవరైనా పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. మా తుల ఉమాకి ఇక్కడనే ఉంది. బీడీ కార్మికుల పోరాటాల్లో గతంలో నాయకురాలుగా పనిచేసిన తుల ఉమ గారు తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గా ఇప్పుడు మనకు మున్సిపల్ ఎన్నికలకు అబ్జర్వర్ గా ఇక్కడికి వచ్చింది. బీడీలు చుట్టే ఆడబిడ్డలకు ఆత్మగౌరవంతో ఉండే అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారు. నెలకు 2,000 రూపాయలు ఆ రోజు ఇచ్చిండు. ఆ 2,000 మేము 4,000 చేస్తామని అబద్ధాలు చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు. 4,000 చేస్తాం, అది కూడా ఏం చెప్పిండ్రు, అత్తకు 4,000, కోడలకు 2,500, 2,500 ఒక్కలకు. అది కూడా ఇంకేం చెప్పారు, 100 రోజులనే ఇస్తాం, ఇగో ఇది మా గ్యారంటీ కార్డు, గట్టిగా దాచిపెట్టుకోండి, ఇంట్లో పెట్టుకోండి అని అబద్ధాలు చెప్పింది. ఇప్పుడు 100 రోజులుగా 800 రోజులు అయింది, ఇప్పటికి 26 నెలలు దాటింది. ఒక్క పైసా ఎవరికన్నా ఇచ్చిండ్రా? ఆ పెన్షన్లు కూడా 2 నెలలు ఎగ్గొట్టిండ్రు వీళ్ళు. మీకు యాదికి ఉండాలి, పెన్షన్లు 2 నెలలు ఎగ్గొట్టిండ్రు. అది మాత్రమే కాదు, మీకు ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, దయచేసి గుర్తు తెచ్చుకోండి. ఎన్ని అబద్ధాలు చెప్పింది మీకు. ఇక్కడ రైతు బంధు పడ్డదా ఎవరికన్నా? రైతులు లేరా ఎవరు? రైతులు ఉన్న వాళ్ళకి రైతు బంధు పడ్డదా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు డిసెంబర్ నెలలనే రైతు బంధు పడుతుండే. ఇప్పుడు ఫిబ్రవరి నెలలు ఉన్నాం, ఫిబ్రవరి 5వ తారీఖు పడ్డదా రైతు బంధు? ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఇవాళ, ఇక్కడ వేరే ఊళ్ళో తిరుక్కుంటే చెప్తున్నాడు, మున్సిపల్ ఎలక్షన్ తర్వాత రైతు బంధు ఎత్తా అని చెప్తున్నాడు. అంటే ఓడ దాటిదాకా ఓడమల్లన్న, ఓటు పడ్డాక గోడమల్లన్న, మళ్ళీ మర్చిపోతాను ఉంటుందా? డిసెంబర్ నెలలో వేస్తున్న కేసీఆర్, నువ్వు ఫిబ్రవరికి వేయవు, మున్సిపాలిటీలకు నీకేమడ్డం ఉన్నది? రైతు బంధు వేస్తేందుకు 9,000 తర్వాత వేస్తా అంటుండు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు వేయచ్చు కదా, ఎవడాపిండి ఆయన? వేస్తలేడు. దాంతో పాటు మీకు యాదికుండాలి, కేసీఆర్ రాక మునుపు ఎన్నడూ ఒక ఆడపిల్ల లగ్గం చేసుకుంటే రూపాయి ఇచ్చినోడు లేడు ప్రభుత్వంలో. కానీ కేసీఆర్ వచ్చినాకనే ₹1,00,000, 1,116 రూపాయలు ఆడపిల్లల పెళ్లికి. తర్వాత వీళ్ళు ఏం చెప్పారు చూసి అందరిని మోసం చేస్తాను. ఆయన 1,00,000 ఇస్తుండు, మేము మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నారు. ఇప్పుడు తులం బంగారం ఎంత అయింది? ఎంత? నా భార్య కూడా రోజు తిరుగుతుంది, నిజంగా చెప్తున్నా. కొంత బంగారం తీసి పెట్టుకుంటే అయిపోతుంది, బిడ్డున్నది బుద్ధి లేదు నీకని తిరుగుతుంది నన్ను కూడా. ఎందుకంటున్నా అంటే ఇలా తులం బంగారం కొందామంటే పిరమైంది. 1,60,000, 1,70,000 ఎంత పాడని చెప్పిన తెలియదు, కానీ 1,70,000 2 లక్షలు అవుతుంది అంటుండ్రు. అందుకే వీళ్ళు ఎన్ని అబద్ధాలు, ఎంత లంగాలంటే అప్పుడు చెప్పిరు వీళ్ళు తులం బంగారం ఇస్తాం, కేసీఆర్ 1,00,000 ఇస్తా అన్నాడని. నేనేం చెప్పినా అంటే ఆ రోజే చెప్పిన మీకు, అమ్మా వీళ్ళు తులం బంగారం ఇచ్చే బాపతోళ్ళు కాదు, మెడల పుస్తలదారు కూడా ఎత్తుకపోయేటోళ్ళు, వీళ్ళు జాగ్రత్తగా ఉండరు అని చెప్పిన. సరే మీరు నన్ను నమ్మిరు, నాకు ఓటేసిరు, గెలిపించిరు, మీరు నమ్మలే. కానీ పక్కన వేములాడోళ్ళు, ఇవతల మానకొండూరు వాళ్ళు, అవతల కామారెడ్డి వాళ్ళు, అవతల నిజామాబాద్ వాళ్ళు మొత్తం నమ్మిండ్రు, మన పుట్టి ముంచిండ్రు, కేసీఆర్ ను ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. ఇప్పుడు ఏమైంది మరి 2 ఏళ్లలో? యాద్ చేసుకోండి మీరు.